వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. యోగ్య ధ్యానమే ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. పూజ్య శ్రీ భిక్షమయ్య గురూజీ సూర్యకుమారి మాతాజీల ఆశీలతో ది నేషనల్ యోగా అండ్ హెల్త్ సెంటర్ అద్దంకి ఆధ్వర్యంలో 9/8/26 నుండి 18/8/2026 వరకు యోగా ధ్యాన ఆరోగ్య తరగతులు జరుగుతున్న కార్యక్రమంలో ఈరోజు ప్రకాశం ప్రభుత్వ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నందు ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు యోగా ఫన్ క్లబ్ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో ది నేషనల్ యోగా అండ్ హెల్త్ సెంటర్ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు అధ్యక్షత వహించారు. యోగా గురూజీ కనికంబ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యోగా జ్ఞానంతో సాధించలేనిది ఏమీ లేదని, యోగా నిత్యాన్ని సాధన చేయవారు ఆరోగ్యవంతులు, వారి ధ్యాన జీవులను వెంకటేశ్వర్లు అన్నారు. మన్నం త్రిమూర్తులు మాట్లాడుతూ యోగా తరగతులు కేవలం ఎక్సర్సైజులు మాత్రమే కాదని, శ్వాసను నియంత్రించి నెర్వస్ సిస్టమ్ ద్వారా మానవ శరీరంలో పూర్తిగా బ్లడ్ పంపిణీ జరిగే ప్రక్రియని యోగా శిక్షణ తరగతుల ద్వారా ఆరోగ్యంతో పాటు సంతృప్తిగా జీవించవచ్చని త్రిమూర్తులు అన్నారు. నిత్య యోగా సాధనతో అద్దంకి పట్టణ పరిసర గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తరచు యోగా ఆరోగ్య శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, అందరికీ ఆరోగ్యం పంచుకునే ది నేషనల్ యోగా అండ్ హెల్త్ సెంటర్ లక్ష్మణి అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు తెలిపారు. ఈరోజు యోగా ఫన్ క్లబ్ కార్యాలయంలో 10 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయసు గలవారు ఆనందంగా పాల్గొని వారి అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతామని పలువురు యోగా అభ్యాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మొహమ్మద్ అజన్ బాషా, చెన్నుపల్లి వెంకటేశ్వర్లు, కమ్మ నాగేశ్వరరావు, నాగసూరి హనుమంతరావు, కూకట్ల సుబ్బారావు, వాసుగురి స్వామి, కడి రామయ్య, మొహమ్మద్ రఫీ, పార్కల్ ప్రసాద్, ఈద శ్రీనివాస్ రెడ్డి, నరసింహాచారి, అనంత నాగేశ్వరరావు, పవన్, పద్మజ, కృష్ణవేణి, పావని, అనంత లక్ష్మి తాయార్, లక్ష్మి, శివాని మొదలగువారు పాల్గొన్నారు. యోగాభిలాషులందరికీ యోగాభివందనాలు. భిక్షమయ్య గురూజీ గారు, మాతాజీ గురూజీ గారి ఆశీస్సులతో ఇక్కడ అద్దంకిలో గత దాదాపుగా 15-16 సంవత్సరాల నుంచి అద్దంకిలో క్లాసులు జరుగుతున్నాయి. వాటిలో టైం ఉండి పాల్గొన్న వాళ్ళు, టైం లేక కొద్దిగా పాల్గొన్న వాళ్ళు, ఒక క్లాసులో కాకపోతే ఇంకో క్లాస్ అయినా కూడా దాదాపుగా ఎక్కువ మంది యోగాతో పార్టిసిపేట్ చేశారు. అద్దంకిలో ఎక్కువ మంది. అయితే ఈ మధ్య ఎక్కువ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఉన్న దాని మీద యోగా క్లాస్ పెడదామనే ఆలోచనతో నేను భాష మాట్లాడుకొని గత 2-3 నెలల నుంచి క్లాస్ పెడదామని చూస్తున్నాము. తర్వాత వెంకటేశ్వర గురూజీ గారు నేను వస్తానంటే, సరే గురూజీ గారిది కోదాడ, ఉండేది హైదరాబాదు, అంత దూరం నుంచి కూడా వచ్చి మనకి యోగా క్లాసు చేసినందుకు ముందుగా అభినందనలు తెలియజేద్దాం. అసలు యోగా ఎందుకు చేయాలి అనేది ప్రతి ఒక్కరు కూడా మనసులో క్వశ్చన్ చేసుకోండి. ఎవరో చెప్తారు, మనం ఏదో చేయాలని కాదు. మనం ఏదనుకుంటే అది చేసినప్పుడే మనం జీవితంలో ముందుకు వెళ్తాం. అందరికంటే అన్నిటికంటే ఈ భూమి మీద మనిషికి వాల్యూ కలిగింది ఒకటి ఆరోగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యం ఆ మహాభాగ్యం. ఎప్పటి నానుడది, ఎప్పటి స్లోగన్? 1000 సంవత్సరాలు 1,00,000 సంవత్సరాల కిందట స్లోగన్ అది, మన పెద్దలు పెట్టిన స్లోగన్. ఆరోగ్యమే మహాభాగ్యం. అంతకు మించింది ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు, ఎలాంటి బంధాలు లేవు, ఎలాంటి ఎఫెక్షన్ లేదనమాట. కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యంగా ఉండాలనేది యోగా ఉద్దేశము, అభిప్రాయము. కాబట్టి మీ అందరూ కూడా ఈ అద్దంకిలో ఇప్పుడు ఈ ప్రోగ్రాము పెట్టింది ఈ నేచర్ యోగా అండ్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో భిక్షమయ్య గురూజీ గారి ఆశీస్సులతో జరుగుతుంది. ఇది ఫ్యూచర్లో కూడా తప్పకుండా ఒక పెద్ద సెంటర్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తాము. మిత్రుడు అన్నట్లుగా నిత్య యోగా సాధన డెఫినెట్గా దీన్ని పర్మనెంట్గా ఏర్పాటు చేస్తాం. ఎవరైనా రావచ్చు. దాంట్లో నిత్య యోగా సాధన చేసి హాస్పిటల్కి క్రిక్కిరిసేటట్లు ఎలా ఉన్నారో అంతకు రెట్టింపు అయ్యే విధంగా, ఆ యోగా పట్ల ఆకర్షితులయ్యే విధంగా, ఫ్రీ సర్వీస్ చేసే విధంగా అద్దంకిలో పర్మనెంట్ స్థావరం, పర్మనెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఆరోగ్య ప్రజలందరూ కూడా తప్పకుండా దాన్ని మీరు వినియోగించుకొని ఈసారి వచ్చే క్లాస్కి, ఈసారి 15 రోజులు పెట్టచ్చు, 4 రోజులు పెట్టచ్చు, 2 నెలలు ఎప్పుడైనా సరే మీకు ఫోన్లు చేయడం జరుగుతుంది. తప్పకుండా మీరు కాకుండా ఇతర మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తే మనము ఇచ్చేది ఆరోగ్యాన్ని ఇస్తున్నాం. అంతకుమంటే 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా దానికి సమానం కాదు. మన మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి మనం ఆరోగ్యాన్ని పంచే దిశలో మనం గమ్యం ఉండాలని
ఆ గమ్యాన్ని మనం చేరుకోవాలని, మనకి మిత్రత్వం బంధుత్వం పెరగాలంటే కేవలం రక్త సంబంధం ఇక్కడే కాదు, ఇలాగా ఉన్న యోగాభిలాషులు అందరూ కూడా ప్రేమాభిమానాలతో ఉంటే తప్పకుండా లైఫ్ లాంగ్ కూడా మనం ఏదన్నా మాకు ఇట్లా ఇబ్బంది అంటే అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఏ విషయాలైనా సరే. కాబట్టి అన్ని విషయాల్లో అందరికీ చేదోడాదోడుగా అందరూ కూడా ఆరోగ్యాన్ని పంచుకునే విధంగా ఉండాలని ఈరోజు అందరికీ ఈ గ్రౌండ్లో వచ్చిన పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా యోగాభినందనాలు తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ ఎన్నాళ్ళున్నా కూడా యోగాతోనే మన జీవితం, ఆనందంతోనే జీవితం, ఆరోగ్యంతోనే జీవితం గడిపే విధంగా అందరూ కూడా ముందుకెళ్ళి సమాజాన్ని ముందుకు నడిపించాల్సిందిగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తాం. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓఎంపీ రైల్వే లైన్ సాధన సమితి ఆధ్వర్యంలో 4 వార్డు మాజీ కౌన్సిలర్ మాగులూరి తిరుపతమ్మ గోపి దంపతుల సౌజన్యంతో 4 మార్గంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో అద్దంకి పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ సాయి కుమార్, అద్దంకి మండల విద్యాశాఖ అధికారి కేవి శ్రీనివాసరావు, సింగనకొండ ట్రస్ట్ బోర్డు సభ్యులు ధూళిపల్ల వెంకటరత్నం మరియు ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల కార్పొరేట్ రత్తయ్య తదితరులు పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించి ఓఎంపీ రైల్వే లైన్ సాధన సమితి కోర్ కమిటీ సభ్యులు అనిల్ కుమార్ కాలుమూరి ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అద్దంకి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో విరివిరిగా మొక్కలు నాటాలని సూచించారు. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓం ఏపీ రైల్వే లైన్ సాధన సమితి అద్దంకి పట్టణ పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ఒక నూతన రైల్వే లైన్ ఒంగోలు నుంచి అద్దంకి మీదుగా తెలుగురాళ్ళ వరకు కావాలని ఒక పోరాటము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి పట్టణ మండల ప్రజలు కూడా సహకరిస్తూ ఉన్నారు. మరి పట్టణంలోని అనేక మంది అధికారులు కూడా ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. ఏ ఒక్క ప్రాంతమైనా సమగ్ర అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యాలు ఉండాలి. అందులో రైల్వే చాలా కీలకమైనది. అద్దంకి కూడా ఎదుగుతున్న పట్టణం కాబట్టి అద్దంకి మీదుగా రైల్వే లైన్ రావాలని ఓఎంపీ చాలా కీలకంగా పనిచేస్తూ ఉంది. ఈ క్రమంలో ఎంపీస్ను కూడా కలవడం జరిగింది. రైల్వే మినిస్టర్ దాకా ఈ యొక్క ప్రపోజల్ కూడా వెళ్ళడం జరిగింది. అయితే గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి ఆకాంక్ష గ్రీన్ అద్దంకిని మనం పచ్చదనంతో నింపుకోవాలి. మంత్రి గారి యొక్క ఆకాంక్ష మేరకు ఆయన స్ఫూర్తి తీసుకొని స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఓఎంపీ ఆధ్వర్యంలో ఈరోజు మొక్కల పెంపకాన్ని మొదలుపెట్టడం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అద్దంకి పట్టణం మండలంలో కూడా రాబోయే రోజుల్లో ఓఎంపీ మరింత విస్తృతంగా ప్రజల్లోకి పచ్చదనం గురించి అదేవిధంగా రైల్వే గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చిన ఎస్ఐ సాయి కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లాగే మా అభిమాన అధికారి మండల విద్యాశాఖ అధికారి కేవి శ్రీనివాసరావు గారికి, కాలేజ్ దగ్గర మొక్క నాటడానికి పర్మిషన్ ఇచ్చిన ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్ యాజమాన్యానికి, అట్లాగే ఈ వార్డు మరి ప్రజల నాయకుడు మాజీ కౌన్సిలర్ మాగులూరి గోపి గారికి, మరి పెద్దామ సింగరకొండ ట్రస్ట్ బోర్డు మెంబర్ ధూళిపల్ల వెంకటరత్నం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ పెద్దల సహకారంతో రాబో రోజుల్లో మన అద్దంకిని అందరం కలిసికట్టుగా గ్రీన్ అద్దంకి చేసుకోవాలని. ఇటీవల సంతోషకరమైన విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పర్యావరణ పరిరక్షణకు ముందుకు రావడం చాలా సంతోషదగ్గ విషయము. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు కూడా పర్యావరణం మీద ఎంతో అవగాహన కలిగిన ఒక ఐపీఎస్ అధికారి. అటువంటి వాళ్ళ ఆ లీడర్షిప్లో మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటుతూ ఉన్నారు. ఒంగోలులో అయితే వారానికి ఒకసారి సైకిల్ మీద వాళ్ళు డ్యూటీస్కి వెళ్తారు. మన అద్దంకిలో కూడా అది ఇంప్లిమెంట్ చేయాలని ఎస్ఐ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. సిఐ గారితో కూడా మాట్లాడుతాము. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి అందరూ సహకరించారు. మరీ ముఖ్యంగా అనిల్ కుమార్ కలుమూరి, ఇతను కోర్ కమిటీ మెంబర్ ఓఎంపీ రైల్వే లైన్ సాధన సమితికి పట్టువదలని విక్రమార్కుల్లాగా ఈ అంశం మీద ఒంటరిగా అయిన బాపట్ల ఎంపీ గారితో మాట్లాడడం కానీ అనేకమైన కార్యక్రమాలు చేద్దామన్నా అని చెప్పేసి మాలాంటి వాళ్ళతోటి మాట్లాడి ఈ రైల్వే లైన్ ఆ డిమాండ్ని లైవ్లో ఉంచుతున్న అనిల్ కల్మూరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు అందరికీ మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన కూటమి నాయకులు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దనం, ఊదా చైర్మన్ షేక్ రియాజ్ కలిసి తీరంగ ర్యాలీ అనంతరం అద్దంకి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో
మంగమూడ్డంక వరకు ప్రయాణించి స్త్రీశక్తి పథకం గురించి మహిళతో కొద్దిసేపు మాట్లాడాడు. ప్రజాప్రతినిధులు ఆర్టీసీ బస్సులో సామాన్యులుగా ప్రయాణించడం జరిగింది. కూటమి నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా చూశారు. కూర్చోమ్మా. పెళ్లికి వచ్చారా? పెళ్లికి వచ్చారు బాబా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మీరు అన్ని వెళ్ళొచ్చు కదా. తిరుపతి వెళ్ళొచ్చు, శ్రీశైలం వెళ్ళొచ్చు, అంతా కూడా బస్సు ఉండేది కదా. అందరూ 10 మంది పోగు చేసుకుని వెళ్ళండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పెట్టిన దాని కొరకు మీరందరూ కూడా మామూలు ఉండేది క్షేత్రాలు కూడా నేను చేస్తుంటే మన ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు. మన ఒంగోలు ఎమ్మెల్యే గారు స్వాతంత్ర వేడుకలో రాష్ట్ర దేవశాఖ మంత్రి ఆనం రామనారెడ్డి అస్వస్థ గురయ్యారు. తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకలు మంత్రి రామారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగిస్తున్న సమయంలో స్పృహ తప్పి ఒకసారి పక్కకు వాలిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంత్రి కింద పడకుండా పట్టుకున్నారు. బీపీ డౌన్ అయినట్లు గుర్తించిన వైద్యులు సకాలంలో మంత్రికి ప్రాథమిక చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాసేపటి తర్వాత మంత్రి ఆనం స్వాతంత్ర వేడుకలో పాల్గొన్నారు. మంత్రి ప్రసంగాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కంటిన్యూ చేశారు. బ్రదర్ ఓపెన్ ఉండండి. తదితర ప్రాజెక్టుల కోసం భూసేకరణ వివిధ దశల్లో కొనసాగుతుంది. దయచేసి కొద్దిగా ఓపెన్ ఉండండి. కొద్దిసేపు బాబా ముందర ఎవరు
అంబేద్కర్ విగ్రహం తరలింపుపై దళిత నేత్ర ఆగ్రహం. జేపంగళూరు మండలం నూజిలపల్లిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు నినాదం కొనసాగుతుంది. దళితులు ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని తహసీల్దార్ కార్యాలయానికి తరలించడంపై దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితకు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ కూడా లేకపోయిందని విమర్శించారు. సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ ఎస్పీ నూజిలపల్లి గ్రామాన్ని సందర్శించాలని డిమాండ్ చేశారు. దర్శి డీఎస్పీ అద్దంకి ఆర్డీఓలను సస్పెండ్ చేయాలని కోరారు. అంబేద్కర్ విగ్రహం ఆర్చీల ఏర్పాటుకు అధికారులకు వెంటనే అనుమతి ఇవ్వాలని నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నూజిలపల్లిలో దళితులతో కలిసిన ఆయన పరిస్థితిని పరిశీలించారు. బెంగళూరు తహసీల్దార్ కార్యాలయంలో ఇక్కడ చెట్టు కింద చీకట్లో బంధించడం అంటే ఇది అంబేద్కర్ విగ్రహాన్ని అరెస్ట్ చేయటమే. అంటే భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని భారతదేశం అంతా అమలవుతుంది, కానీ అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం ఇక్కడ ప్రభుత్వ స్థలం, అది నూజిలపల్లి, అది ఏ ఇతర కులాలకు సంబంధించింది కాదు, ప్రైవేటు స్థలం కాదు, కానీ ఇది సర్వే నెంబర్ 133 ప్రభుత్వం డొంకపురం భూమి. దాని స్థలాన్ని ఆక్రమించి చాలా కట్టడాలు ఉన్నాయి. ఇది మానవ హక్కు. కనీసం అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకొని ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు, కానీ విద్యుత్ శాఖ మంత్రి నియోజకవర్గంలో మాత్రం, గుట్టిపాటి రవికుమార్ నియోజకవర్గంలో మాత్రం అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసుకోకూడదని, అంబేద్కర్ విగ్రహాన్ని ఒక వివాదం ఉండి అక్కడ పక్కనే పెట్టాలి. అది ప్రతిష్ఠించి ఆర్డీఓనో డిఆర్ఓనో డిఎస్పీలో రావాలి. దీని మీద గత సోమవారం రోజు ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తే ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు స్వయంగా నేను అద్దెకి ఆర్డీఓని దర్శి డిఎస్పీని పంపించి ఈ విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠిస్తాను చర్యలు తీసుకుంటా ఉన్నాడు. పైగా ఇక్కడ విగ్రహం నూజిలపల్లి విగ్రహంలో ఏర్పాటు చేస్తుంటే నూజిలపల్లిలో ఆడ దళితులను అరెస్ట్ చేసి ఆ కేవీపీఎస్ నాయకుల్ని గ్రామస్తులను అరెస్ట్ చేసి ఒక రోజంతా పోలీస్ స్టేషన్ నిర్బంధించారు. అలా ఎందుకు నిర్బంధిస్తారు? మనుషుల్ని మానవ హక్కుల కోసం పోరాడే వాళ్ళని కావాలని అడిగే వాళ్ళని ఎందుకు? సంతమాగులూరు మండలం కుండూరు గ్రామంలో చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ మరియు పల్నాడు హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మేఘ వైద్య శిబిరాన్ని ప్రజల నుండి విశేష స్పందన తరలించింది. ఈ కార్యక్రమాన్ని అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు మరియు వారి సతీమణి డాక్టర్ రమ్య హారిక చింతలపూడి గారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్థిక స్తోమత లేక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేసే పేద రైతులకు, వృద్ధులకు, మహిళలకు ఈ శిబిరం ఎంతోగానో ఉపయోగపడుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని స్పష్టం చేశారు. అద్దంకి నియోజకవర్గ సంతమాగులూరు మండలం కుందూరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్ అత్యంత విజయవంతమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి తెలిపారు. తాను నియోజకవర్గానికి వచ్చిన తర్వాత తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ మెగా వైద్య శిబిరం ప్రజల నుండి విశేష స్పందనను రాబట్టిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాల్గొనడం అభివందనమని ఆయన పేర్కొన్నారు. సుమారు 700 మంది రోగులు ఈ వైద్య శిబిరంలో పరీక్షలను చేయించుకొని తమ ఆరోగ్య సమస్యలను నిపుణులమైన వైద్యుల వద్ద చూపించుకున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి అవసరమైన మందులను ఉచితంగా అందజేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో అద్దంకి నియోజకవర్గంలో 5 మండలాలు అలాగే అద్దంకి టౌన్లో కూడా ఇలాంటి మెడికల్ క్యాంపులను ప్రతి నెల కార్యక్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. కేవలం వైద్య రంగమే కాకుండా విద్య మరియు మౌలిక వసతుల మెరుగుదల కోసం కూడా చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ మరియు పల్నాడు హాస్పిటల్ ద్వారా ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తామని ఆయన వెల్లడించారు. ఈ వైద్య శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన పేదలందరికీ, అలాగే వైద్య సిబ్బందికి మరియు సేవలు అందించాలని ప్రతి ఒక్కరికి ఆయన పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు అద్దంకి నియోజకవర్గంలోని
సంతమాగులూరు మండలంలో ఉన్నటువంటి నా స్వగ్రామంలాగా ఫీల్ అయ్యేటువంటి కుందూరు గ్రామంలో ఈ నియోజకవర్గంలో నేను వచ్చిన తర్వాత మొట్టమొదటి మెగా మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరీ ముఖ్యంగా ఊళ్ళోని పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు దీనిలో పార్టిసిపేట్ చేశారు. దాదాపు 750 మంది పేషెంట్స్ ఈ క్యాంపులో పాల్గొని వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందుల్ని చూయించుకొని మాకు చేతనైనన్ని పరీక్షలు ఇక్కడ చేయగలిగాము. అదేవిధంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మందులు అందించగలిగాము. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా అవ్వటానికి సహకరించినటువంటి పెద్దలందరికీ, మరీ ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్స్కి అదేవిధంగా స్టాఫ్కి భోజనాలు ఏర్పాటు చేశారో ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రానున్న రోజుల్లో అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో అదేవిధంగా అద్దంకి టౌన్లో కూడా ఈ మెడికల్ క్యాంపులు ప్రతి నెల కంటిన్యూ అవుతాయని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఒక మెడికల్ పరంగానే కాదు, డెఫినెట్గా విద్య అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ధోరణితోనే మా చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ మరియు పల్నాడు హాస్పిటల్స్ పనిచేస్తుందని అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 2026-2027 సంవత్సరానికి జే పంగళూరు మండలంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల తాత్కాలిక ప్రతిపాదన అకాడమిక్ ఇన్స్పెక్టర్ నియమించేందుకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తు ఆహ్వానించబడినాయి. ఖాళీల వివరాలు: జెడ్పీహెచ్ కొండమూరు నందు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సైన్స్, జెడ్పీహెచ్ఏ స్కూల్ చందలూరు నందు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, జెడ్పీహెచ్ స్కూల్ ఖాళీలు ఉన్నాయని ముఖ్యమైన సూచనలు. అభ్యర్థులు ఎంపిక మెరిట్ల ఆధారంగా జరుగుతుంది. అకాడమిక్ మరియు ప్రొఫెషనల్ అర్హతలు 75.25 నిష్పత్తిలో పరిగణలోకి తీసుకుంటారు. సంబంధిత పోస్టులకు టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. స్వస్థల గ్రామం మండలానికి చెందిన అర్హులైన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. స్వస్థల గ్రామం మండలంలో అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో ఇతర మండలాల అభ్యర్థులు పరిగణలోకి తీసుకోవచ్చు. ఎంపికైన అకాడమిక్ ఇన్స్పెక్టర్లు సేవలను 1/9/2026 నుండి 30/4/2027 వరకు 8 నెలల పాటు మాత్రమే ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు 12,500 గౌరవ వేతనం చెల్లించబడుతుంది. ఈ నియామకం పూర్తిగా తాత్కాలిక ప్రతిపాదకన ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ ఆహ్వానం కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులు జే పంగళూరు మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని దరఖాస్తులు సమర్పణ తేదీలు: ఈ నెల 16 నుండి 19 వరకు. సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. అభ్యర్థులు తమ విద్య మరియు వృత్తిపరమైన అర్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను, జిరాక్స్ పత్రాలను దరఖాస్తుతో పాటు జత చేయాలని, అర్హతలు ఎంపిక విధానం మరియు ఇతర వివరాలు సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉంటాయని మండల విద్యాశాఖ అధికారులు గోకుల వీరాంజనేయులు, షేక్ కాళేశ్వరరావు సంయుక్తంగా స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయంలో జరిగిన పత్రిక విలేకరుల సమయంలో తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అద్దంకి రెవెన్యూ డివిజనల్ పరిధిలోని అధికారులు ఉత్తమ సేవా పురస్కారాలు జిల్లా కలెక్టర్ రాజాబాబు, మంత్రివర్కులు డోల బాల వీరాంజనేయ స్వామి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్నారు. వీరిలో అద్దంకి ఆర్డీఓ విజయజ్యోతి కుమారి, విఆర్ రుద్ర శ్రీనివాసరావు, రాధాకృష్ణ, ఉత్తమ ఉద్యాన అధికారి దీప్తి, ఉన్య సహాయకారులు శ్రీలక్ష్మి, ఉత్తమ ఎంపీఎం జ్యోతి ప్రసాద్ బాబు, అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం ఉత్తమ రేడియోగ్రాఫర్ తాళ్ళు రమేష్ బాబు, ఉత్తమ ఫిజియోథెరపీ వైద్యుడిగా డాక్టర్ ఓ ప్రదీప్ కుమార్ తదితర అధికారులు సేవా పురస్కారాలు అందుకొని అద్దంకి ఖ్యాతిని చాటారు.
బలికుర మండలం కొప్పరపాడు నామ్ హైవే వద్ద ఘోర రోడ్ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్ పక్కకు ఆపిన లారీ నుండి కిందకి దిగుతుండగా అద్దంకి వైపు వెళ్తున్న బొలెరో ట్రావెల్ వాహనం వెనుక నుండి వచ్చిన ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో బొలెరోలో ఉన్న 2 పరిస్థితులు విషయంగా ఉంది. లారీ దిగుతున్న 7 మందికి స్వల్ప గాయాలయ్యారు. గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించడంతో ప్రథమ చికిత్సకు అనంతరం కొందరిని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు, నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పెట్టన్నా